చాలామంది ప్రస్తుత కాలంలో యవనస్తులు ఎలా తయారవుతున్నారంటే గొప్ప గొప్ప సేవకులను చూస్తారు. ప్రస్తుత కాలంలో దేవుడు వారిని ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాన్ని చూస్తారు, ఆ ఖ్యాతిని చూస్తారు, ఆ పాపులారిటీని చూస్తారు. కానీ గమనించాలి ప్రియ యవనస్తుడా, వారు ఆ స్థాయికి రావడానికి గత కాలంలో దేవుడు వారిని నడిపించిన ఆ మార్గం ఎంత కఠినంగా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా చూసావా? పోనీ వారి సాక్ష్యంలో అయినా నువ్వు విన్నావా? ఈ రోజున ఫలానా సేవకుడు ఉన్నతమైన స్థానానికి వచ్చాడంటే, గొప్ప మందిరం కట్టాడంటే, అనేకులకు ఆశీర్వాద కారణంగా మారాడంటే, ఆ సేవకుడి జీవితంలో ప్రారంభంలో అతను ప్రభు పరిచర్లో పడినటువంటి కష్టాన్ని నువ్వు చూడాలి, ఆ కష్టాన్ని ఆశించాలి. ఆ కష్టపడుటకు, ఆ శ్రమ పడుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలి. కానీ యవనస్తుల మైండ్ సెట్ ఎలా తయారవుతుందంటే, కష్టం వద్దు, శ్రమ వద్దు, ప్రయాస వద్దు, పరిచర్య వద్దు, ఏకదం రాత్రికి రాత్రి యూట్యూబ్ స్టార్ అయిపోవాలి.